కొంచెం హాయ్ హలో నమస్తే. నేను మీరెంతో అభిమానించే జబర్దస్త్ ఆర్టిస్ట్ అపారం. ఈరోజు ఒక షూటింగ్ పని మీద నేను గుంటూరు రావడం జరిగింది. స్వతహాగా నేను భోజన ప్రియుని. ఎందుకు ఇదంతా మీకు చెప్తున్నానంటే, వెజ్ అండ్ నాన్ వెజ్ భోజన ప్రియులందరికీ ఒక శుభవార్త. మన అవతారపాడు ఎన్ఆర్ రింగ్ రోడ్డు గుంటూరులో భగత్ సింగ్ స్టాట్యూ పక్కనే సెలబ్రిటీ బిర్యానీ హట్. నిజంగా నాకు మటను గోంగూర ఆర్డర్ ఇచ్చా. అంటే తింటున్న కొలిది కొన్ని రైసులు ఏంటంటే తింటున్న కొలిది తినాలనిపిస్తాయి, అంత టేస్టీగా ఉంటుంది. స్వతహాగా నేను భోజన ప్రియుడు కావటం వలన నిన్న ఒక పట్టాను బిర్యానీ తిండు, కానీ ఎందుకో మటను గోంగూర పెట్టాను అన్నాను. గోంగూర అంటే ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఇష్టమైంది కాబట్టి ఆంధ్రామాత చాలా 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 టేస్టీగా ఉంది. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే, ఎవరైతే ఈ సెలబ్రిటీ బిర్యానీ హట్ ఓనర్స్ ఉన్నారు, ముగ్గురు కూడా, ఒకరు చిట్టిబాబు గారు, ఇంకొకరు శివ గారు, మూడొక వ్యక్తి సింహాచలం గారు. ఈ హోటల్ స్పెషాలిటీ ఏంటంటే, మసాలా దినుసులు అన్నీ కూడా అక్కడ బయట నుంచో డిపార్ట్మెంట్ స్టోర్లో నుంచో కిరాణా షాపులో నుంచి తెచ్చి వేసి మనకి ఇచ్చినటువంటిది కాదు. మా చెఫ్ ఒక్కసారి చూపించండి. సింహాచలం గారు అయ్యప్ప మాల్లో ఉన్నారు, శివగారు కూడా ఇక్కడే ఉన్నారు. కాబట్టి వారు సొంతంగా తయారు చేసి చేస్తున్నటువంటి ఒక మంచి వంటకం అని చెప్పొచ్చు. అలాగే నాటుకోడి రాగి సంగటి, రాయలసీమ ప్రాంతంలో రాగి సంగటి నాటుకోడి లేకుండా ముద్ద దిగదు. ఇంకో విషయం మీకు పరిచయం చేయాలి. మా అబ్బాయి సమారుడు టిక్ టాక్ స్టార్ దుర్గారావుతో ఈరోజు షూటింగ్కి రావడం జరిగింది. నేను ఉదయం నుంచి చూస్తున్నాం, ఏం ఆర్డర్ ఇవ్వమన్నా సరే బాబాయ్ మటను గోంగూర, ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు. కానీ ఇక్కడ మటను గోంగూర ఒకటే కాదండి, రాగి సంగటి నాటుకోడి. అలాగే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అన్ని రకాల సూప్స్ ఉంటాయండి. నాకు బాగా నచ్చింది ఏంటంటే, అక్కడికి వచ్చాం కదా, రేట్లు చూస్తే మాడు పగులుతుంది ఏమనుకుంటాం, కానీ హై లేదు లో లేదు, మీడియం రేంజ్లో సామాన్యుడి దగ్గర నుంచి అసామాన్యుడి వరకు టేస్టీ చేసి అబ్బా పెద్ద అమౌంట్ ఏం కాదు అనిపించేలా ఉంది. నేను చెప్పింది అబద్ధమైతే ఒకసారి మీరు ఫ్యామిలీస్తో, మీ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్తో రండి. మంచి అట్మాస్ఫియర్ కూడా మీరు చూసినట్లయితే అక్కడ ఎస్వి రంగారావు గారి ఫోటో కూడా ఉంది, మాయాబజార్ నుంచి. ఇండోర్ కూడా ఉంది, ఇండోర్ కూడా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ సర్వీస్ అద్భుతమైన సర్వీసు. నేను తింటున్నప్పుడు మిగతా వాళ్ళని కూడా చూశాను. పొగలు చిమ్మేటటువంటి బిర్యానీ తీసుకొస్తుంటే ఆవిరిగా వస్తుంది. అంటే అంత టేస్టీగా తయారు చేయడం, భోజన ప్రియుల అభిమానాన్ని ఇంకా 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 మీరు పొందాలని. గుంటూరు అంటే మన పొడులకి పచ్చళ్ళకి కారం అంటే పెట్టిందే పేరు కాబట్టి చిట్టుబాబు గారు అండ్ శివ గారు, అలాగే మాల్లో ఉన్నటువంటి మరొక స్వామి సింహాచలం గారికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మా షూటింగ్ పుణ్యమాని మీ భోజనం తినేటటువంటి అదృష్టం కలిగి ఈ సందర్భంగా మా దర్శకుడు చింటూ గారి తరఫున, అలాగే మా ప్రొడ్యూసర్ గారు యూసఫ్ షేక్ గారి తరఫు నుంచి, మా సినిమా వాళ్ళ ఆల్రెడీ ఇక్కడ జబర్దస్త్ కళాకారులు చాలామంది వచ్చారని తెలిసింది. గుంటూరులో ఎక్కడ ఫుడ్ బాగుంటే అక్కడికి మొట్టమొదటి ప్రిఫరెన్స్ మేము ఇస్తాం. ఇంకా నా తరఫున కూడా మా గుంటూరుకి మా జబర్దస్త్ కళాకారులు ఎవరు వచ్చినా సరే సెలబ్రిటీ బిర్యానీ హట్కి రండి. మీరు ఎంత భోజనం చేస్తారంటే అంత భోజనం చేస్తారు. ఇంకొక ఫెసిలిటీ ఏంటంటే, ఇక్కడ మీ వివాహాది శుభ కార్యక్రమాలకు, మీ ఇంట జరిగే ఏ కార్యక్రమానికైనా సరే ఒక క్యాటరింగ్ సదుపాయం ఉంది. మీరు ఆర్డర్ ఇచ్చి వెళ్ళిపోతే మీ డోర్ స్టెప్ దగ్గరికి వస్తారు. అలాగే 1000 రూపాయలు మినిమం 1000 రూపాయలు పర్చేజ్ చేసిన వాళ్ళందరికీ డోర్ డెలివరీ ఉంది. గుడ్ లక్ టు సెలబ్రిటీ బిర్యానీ హట్. నిజంగా కూడా రియల్గా కూడా చాలా బాగుందండి. నేను మటన్ ఎక్కువగా తిన్నాను, అటువంటిది ఈరోజు 2 సార్లు తిన్నానండి ఇక్కడ మటను. గోంగూర మటన్ తింటే అసలు వదలరండి. అలాగే రాగి సంగట చికెన్ నాటుకోడి అది కూడా చాలా బాగుందండి. నాన్నగారు అన్నట్టు అన్ని సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి. మీరు అందరూ వచ్చి తప్పకుండా తినండి, టేస్ట్ చూడండి. ఒకసారి తింటే మళ్ళీ వస్తారు. అటువంటి హోటల్ ఇది.
ఆయన కూడా బాగా చేస్తున్నారు భోజనాలు. మీరందరూ తప్పకుండా రండి. ప్రత్యేకత అదే అబ్బాయి. ఆయన నాకు చెప్పిన మాట అంటే నేను కిచెన్లో కూడా వెళ్ళి చూశాను. ఇక్కడే అన్ని నూరటాలు. జనరల్గా ఏముందండి, కారం అంటే ఒక పౌడర్ తీసుకొస్తారు, ఇంకోటి అంటే ఇంకోటి తీసుకొస్తారు. కానీ ఇక్కడ అంటే మనం పూర్వం రోజుల్లో మన అమ్మమ్మలు మన తాతలు, ఆ ముత్తాతలు కూడా కారం అంటే మిల్లుకి వెళ్ళి అన్ని సామాన్లతో కారం తయారు చేసేవారు, మిల్లు నుంచి తయారు చేసేవారు. ఆ కారానికి చాలా టేస్ట్ ఉంటుంది. ఇక్కడ కూడా ఇంట్లో చేసిన మసాలా దినుసులతో మా చెఫ్ గారు, మా ప్రొపరేటర్ గారు, చిట్టుబాబు గారు స్వహస్తాలతో చేసినటువంటి కాబట్టి చాలా టేస్ట్ ఉందండి. ఈ వ్యాపారం దినదిన అభివృద్ధి చెందాలని, శరవేగంగా పెరుగుతున్నటువంటి మన గుంటూరులో అందరి అభిమానాన్ని పొందాలని 2024లో ఖాళీ లేనటువంటి సెలబ్రిటీ బిర్యానీ హట్ కావాలని కోరుకుంటూ. గాడ్ బ్లెస్ యూ, గుడ్ లక్.